దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇప్పుడు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తయారైతున్నదొల్లా. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అరిగోసలు పడాల్సి వస్తున్నది. రోజులు నెలల కమానం కళ్ళాలల్లా దానం పోసుకొని ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే మొన్నట్లా సీఎం రేవంత్ అన్న మాత్రం ధాన్యం మొత్తం కొన్నాం, ఇంకా 20% కొనాల్సింది ఉన్నదని అన్నాడు కదా. ఇగియాల చేతిపాటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమన్నాడు అయినుండ్రి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చి రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబోలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. మొన్నట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇంకో 20% ధాన్యం కొంటే అయిపోతుందని చెప్పిండు. కానీ రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం బరాబర్ ఉన్నదున్నట్టు ఒప్పుకున్నాడు. కళ్ళాలల్లా ధాన్యం పోసి రైతులు అవస్థ పడుతున్న మాట నిజమే. కాకుంటే పంట బగ్గ వండేటాలకు ఆలస్యమైతున్నది. కాబట్టి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్తున్నా. రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరిండు. అట్లనే గీ మాట సుతం మాట్లాడిండు. ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన కానీ పాజిటివ్ గా తీసుకుంటుంది. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకునే వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తాను. మునుగోడ నియోజకవర్గం చాటుపల్ మండలం అంకిరెడ్డిగూడెంలున్న ప్రైవేటు గోదాంను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడుకొచ్చిండు. రైతుల కానుంచి తీసుకున్న ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఈ గోదాంను వాడతారట. ప్రతిపక్షాలు కూడా రైతులకు మంచి జరగాలనే పోరాటం చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఏం రాజకీయ కోణంలో చూస్తలేమని చెప్పుకొచ్చిన కోమటిరెడ్డి సారు బరాబర్ 10 రోజుల లోపల ధాన్యం మొత్తం కొంటామని మాటిచ్చిండు. ఇప్పటికే ఆడాడ వర్షాలు పడి చేతికొచ్చిన పంట ఆగమైతున్నది. ఇంకొన్ని రోజులు ఇట్లనే పెండింగ్లుంటే మాత్రం వర్షాలు దండిగా పడి రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి జల్దిన్నే ప్రతి గింజ కానుంచి కొంటే పేద రైతులకు ఫాయిదా అవుతారని అంటున్నారు అన్నదాతలు. చూడాలి మరి ధాన్యం కొనుగోలు ఎప్పటి వరకు పూర్తి చేస్తారనేది. ఏపీలా పింఛన్లు వంచే కార్యంలా ఏం గడబిడలు తక్లీఫ్లు లేకుండానే అయిపోతుంది. బరాబర్ 1 తారీఖు నాడే ఇంటికి పోయి మరీ పింఛన్లు వంచుతున్నారు. ఒకవేళ ఆ రోజు ఏదైనా సెలవు ఉంటే మాత్రం ముందు రోజే పంచుతున్నారు పింఛన్లను. కానీ తెలంగాణలో మాత్రం పింఛన్లు తీసుకున్నాడు చాలా మందికి ఒక టాస్క్ లెక్కనే అవుతున్నదొల్లా. నోటితోటి నవ్వి నొసటితోటి ఎక్కిరిచ్చినట్టే ఉన్నదొల్లా పింఛన్లు తీసుకునేటోళ్ళ పరిస్థితి. చేతగాని ఈడులున్న లక్షల మందికి పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నామని సర్కారు పెద్దలు చెప్తున్నారు. గాని ఆ ఇచ్చే పింఛన్లను తీసుకునేటందుకు ముసలి ముతక జనాలు మాత్రం మరి గోస పడుతున్నారోలా. అసలే ఎండాకాలం మీదికెంచి గంటల తరబడి లైన్లలో ఉండాల్సి వచ్చేటాలకు మస్తు తిప్పలు పడుతున్నారు పింఛన్ల కోసానికి వచ్చేటోళ్ళు. మేడ్చల్ జిల్లా బోడుప్పలున్న పోస్టాఫీస్ కేంద్రంలో ఆసరా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ఫేస్ స్కానింగ్ ఆధారంగా పింఛన్లు పంపిణీ చేసుట్లా చాలా ఆలస్యం అవుతున్నదట పింఛన్లు వంచుడు. ఇగాడికి పింఛన్ పైసలు తీసుకునేటందుకు వచ్చిన వృద్ధులు మహిళలు మస్తు తిప్పలు పడుతున్నారట. ఆలస్యంగా పోతే గోస అవుతుందని తెల్లారంగా నుంచే పోస్టాఫీస్ కాడికి బారులు తీరుతున్నారట జనాలు. ఇక పింఛన్లు తీసుకునేటందుకు మస్తు మంది జనాలు వచ్చేటాలకు గంటలక మనం పడిగాపులు గాయాల్సి వస్తున్నదని గారానికి వస్తున్నారు. మీదికెంచి ఎండలు కూడా బాగుండేటాలకు నిలువ నీడ లేకపోయేటాలకు నెరివడుడైతున్నదని అంటున్నారు. కనీసం ఇంత నీడ చేసి కుర్చీలేసి తాగేటందుకు నీళ్ళన్న అందుబాటులో ఉంచాలని అంటున్నారు. ఎంతసేపు నిలబడి మాకు నడుములు వస్తుండే, కాళ్ళు వస్తుండే. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నిలబడి పింఛన్ తీసుకొని పోవాల్సి వస్తుంది. ఏదో బ్యాంకులన్నా వేయండి, లేకపోతే ఎక్కడన్నా అకౌంట్లన్నా వేసి ఇయ్యండి. వీడికి వచ్చి నిలబడడానికి కష్టం అవుతుంది నాయన. చేతగాని పరిస్థితి ఉన్నోళ్ళకే సర్కారు పింఛని మంజూరు చేస్తదాయే. అసొంటోళ్లకు పింఛను అల్కగా అందేటట్టు చూడాలి గాని గిట్ల గోస పెట్టుకునుడు కరెస్టేనా అని కొందరు కోపానికి రావట్టే. పెన్షన్కి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాము. బండి ఎక్కలేకపోతున్నాము, ఆటో ఎక్కలేకపోతున్నాము, దిగలేకపోతున్నాము, ఎక్కలేకపోతున్నాము, ఇక్కడ కూర్చోలేకపోతున్నాము.
మంచిగా మాకు బ్యాంకులలో 3-4 సార్లు అకౌంట్ తీసుకున్నారు, వేయటమే లేదండి. ఆ, మాకు ఈ మందులకే మస్తు పైసలు అవుతాయి, మళ్ళీ ఆటోలకి వీటికి ఆటోలు పెట్టుకొని ఇక్కడ ఇంత దూరం రావాలంటే చాలా కష్టం అవుతుందండి. పోస్ట్ ఆఫీస్ లో ఇయ్యకుండా సీదా అకౌంట్లలో పైసలు ఎత్తే చక్కగా మేము తీసుకుంటాం కదా అని అంటున్నారు ఇట్లా అవస్థ పడుతున్న జనాలు. ఇక ఈ అవస్థల మీద పోస్ట్ ఆఫీస్ అధికారులను అడిగితే ఏప్రిల్ నెలలో 2 సార్లు దొంగలు పడ్డారు. దొంగలు పడితే మేము క్యాష్ పోస్ట్ ఆఫీస్ లో పెట్టట్లేము ఏమి. ఉప్పల్ హెడ్ ఆఫీస్ నుంచి మార్నింగ్ 11 గంటలకు పంపిస్తారు. మాకు డైలీ రోజు 11 గంటలకు పంపిస్తారు. 11 గంటలకు మేము డిస్బర్స్మెంట్ చేస్తున్నాం. రోజుకు 18 లక్షలు అవుతాయి. ఇంకోటి మన పెన్షనర్స్ ఏంటంటే వారం 10 రోజులు ఇస్తున్నా కానీ ఫస్ట్ 2 రోజులలో ఎక్కువ మంది వస్తారు, ఎవరు చెప్తే వినరు. ఫస్ట్ 2 రోజులలోనే కావాలని వస్తారు, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని ఇక్కడ ఏమి మా తరపు నుంచి అయితే ఏమి ఇబ్బంది లేదు. పోస్ట్ ఆఫీస్ లా దొంగలు పడ్డారని చెప్పి పైసలను పోస్ట్ ఆఫీసులు ఉంచుతలేరట. ప్రతిరోజు 11 గంటలకు పైసలు తీసుకొచ్చి సక్రమంగానే వంచుతున్నాం గాని ఎప్పుడన్నా ఒకసారి టెక్నాలజీ సమస్యల వల్ల ఆలస్యమైతున్నదట. మరి పెన్షనర్ల గోసలు తీర్చేటందుకు అధికారులు ఏం ఉపాయం చేస్తారో ఏం కథనో చూడాలి మరి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని ఎక్కువ మాటలు పాడుకున్నాం గాని మనుషుల మానవత్వం మంచితనం ఇంకా బతికే ఉన్నాయని అప్పుడప్పుడు కొంతమంది నిరూపిస్తూనే ఉన్నారోలా. అసొంటోళ్ళ గురించి 10 మందికి తెలిసేటట్టు చేయాల్సిందే కాబట్టి మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం ఈ వార్తను. మరి ఆయన గురించి పురాగా తెలుసుకుందాం గాని ముందుగాలనైతే ఆయనకు చేసిన సన్మానం చూడుండ్రోల్లా. ఇగో ఈడ పోలీసారు సన్మానం చేస్తున్న తమ్ముని గురించేనుల్లా ముచ్చట. ఈ తమ్ముని పేరు షేక్ వలి. 4వ తరగతి మాత్రమే చదివిండు, కానీ నిజాయితీలో మాత్రం 100కి 100 మార్కులు సాధించిండని మస్తు తారీఫ్ చేసుకుంటా సన్మానం చేస్తున్నారు. మరి ఇక ముచ్చటేందంటే ప్రశాంత్ అనేటైన పని చేస్తున్న ఫార్మసీకి సంబంధించిన 5 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేద్దామని పోతున్నాడట. ఆ పైసలను బ్యాగులో పట్టుకపోతుంటే నడుమిట్లో 2 లక్షల రూపాయలు కింద పడిపోయినాయట. ఇక అదే ఆళ్లకోటి దిక్కు నుంచి పోతున్న షేక్ వలి అనే ఈ తమ్మునికి ఆ పైసలు దొరికితే అవిటిని పట్టుకొని ఇంటికి పోదామని అనుకోకుండా ఆ పైసలను తీసుకొని నాగోల్ పోలీస్ స్టేషన్ కు పోయి జరిగిన ముచ్చట చెప్పిండట. అంతేనా తమ్మి? నా పేరు షేక్ వలి. జుప్టో రైడర్ని. నేను ఆర్డర్ తీసుకొని పోతుంటే బల్లగూడ చౌరస్తా దగ్గర 2 లక్షలు దొరికినాయి. పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసిన. అవి కావు పైసలన్నీ నేను ఇచ్చేసిన. పోలీసు వాళ్ళు రివార్డ్ ఇచ్చినారు. అందరూ షాల్వా కప్పి. అది ముచ్చట. పైస కంట్ల పడ్డా 3వ కంటికి తెలియకుండా మాయం చేస్తున్న ఈ రోజులల్లా నిజాయితీగా దొరికిన పైసలను వెనుకకిచ్చినందుకు నాగోలు పోలీసులు సన్మానం చేసి రివార్డు కూడా ఇచ్చిండ్రు. చదువు తక్కువైనా సంస్కారం ఎక్కున్న వలిని పోలీసులంతా తారీఫ్ చేసిండ్రు. ఇక దీని మీద నాగోల్ సిఐ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 9:30 గంటలకి రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్కి ఒక 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 lakhs రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జప్టో చేసే వలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఒక అర్ధగంట తర్వాత నా పోలీస్ పైసలు పోయినని చెప్పి రావడం జరిగింది. ఆ పైసలు విచారించి ఆ పైసలు ఎవరని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈరోజు పోలీస్ సమక్షంలో వలి ద్వారా ఇప్పించడం జరిగింది. పరాయి సొమ్ము మట్టి బిడ్డలతోని సమానం అనుకొని అందరు ఇట్లనే నిజాయితీగా ఉంటే సమాజంలో ఈ దొంగతనాలు దోపిడీలు అనేటివి జరిగాయి. అసొంటి రోజులు తొందరలోనే రావాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందేయాలి సంగతి? ఈ అన్యాలమ్మా నువ్వు అడగింత పాపం ఉంటాదిరా. ప్రజాపాలన ప్రశ్నించుడు తప్పారని తప్పులమ్మా నువ్వు వాడ గిద అరధర్మం గిద అరన్యాయం నీ న్యాయానికి అగ్గిదాలుగా. ఏమైందే తాత గంటగానం బాధపడుతున్నావు ఎందుకు? ఎవలేమన్నారే నిన్ను? సర్కారును ప్రశ్నించినందుకు నన్ను ఊళ్ళో ఉండనియకుండా చేస్తారే అంచను. ఇది వెనుకటి గడిల ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం అని గప్పాలు కొట్టి అదే ప్రజలు ప్రశ్నించినందుకు వెనుకడ దొరలు కదా శిక్షించినట్టు శిక్షిస్తారు అంచను. ఇదేనా ధర్మం? ఇదేనా ప్రజా ప్రభుత్వం? ఇంతకు నిన్ను శిక్షించిందే వాళ్ళు ఎందుకు శిక్షించిండ్రు అది చెప్పు ముసలాడా. ఇక వరంగల్ మా బావ కొడుకు బుచ్చిరాజు ఉంటాడని సుట్టపు సూపుగా చూసేద్దామని బస్సులో పోతాను. ఆ పోయే బస్సును ఆగబట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెంట్రల్ సర్కారు పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ చేయాలి అని చెప్పి ధర్నా చేస్తారు.
ఆ ధర్నా చేసే పొలగాళ్ళల్లో మా ఊరి పిల్లగాడు ఒకడు ఉంటే వాడిని దగ్గరికి పిలుచుకొని అరే కాదురా చిన్న ఆ పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మనం అటంక పోరాటం చేద్దాం కానీ ముందుగా రాష్ట్రంలో చాలా మంది రైతులు మక్కలు వడ్లను కళ్ళలలో పోసుకొని అరి గోసపడతారు కాదురా ముందుగా సర్కార్ను మక్కలను వడ్లను కొనమని చెప్పరాదురా గా సోయి లేదారా సర్కారుకు అని ఆ పిల్లగానితో అంటాను అంటే ఎవరో పక్క నుంచి వీడియో తీసి దాన్ని వాటర్ సప్పులల్లా పాస్ పుస్తకాలలో పంపితే పెద్దగా ఐరల్ అయిందట నాకేం ఎరుక ఇక అప్పటి నుంచి మొదలైందే నాకు గోసా ఎవరికి చెప్పుకోను. అవును, నువ్వు అడిగిన దాంట్లో తప్పేమున్నదే మరి? సెంట్రల్ సర్కారు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచిందని ధర్నాలు చేసినట్టు రాష్ట్ర సర్కారు వడ్లు మక్కలు జల్దిన కొనాలని రైతులు ధర్నాలు చేస్తే తప్పేమున్నది? సరే గాని ఆ ముచ్చట అటుంచితే నీ సంగతి ఏమైంది మరి? ఇక నా సంగతి ఏమున్నది, మన ఊళ్ళో చేయి పార్టీ వాళ్ళు అందరూ ఇక రాముల తాతతోటి ఎవ్వరు మాట్లాడద్దు, ఆయనను ఎవ్వరు కూలినాలికి కూడా విడవద్దు, ఆయనను ఎవ్వరు కూడా మన చేయి పార్టీ వాళ్ళు ఫంక్షన్లకు కూడా రానియద్దు అని చెప్పి తీర్మానం చేసిర్రాట. ఇదేనా పద్ధతి? ఇదేనా ధర్మం? చెప్పిక నువ్వు. అయ్యో పెద్ద కష్టమే వచ్చింది కదనే నీకు. నువ్వే కాదే నీ లెక్కనే అశోక్ అనే ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్న కూడా సర్కార్ను గిట్లనే ప్రశ్నించినందుకు ఆ అన్నను కొలువుల నుంచి వెళ్ళే తీసేసిందంటనే. డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే దాని గురించి కాదు, అట్లు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు, 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు, 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడు. రోషిని అన్నారం పాడుగాను ఇదేం పాపమే. అయినా సర్కారుకు గింతగానం రోషం పౌరుషమే ఉంటే నెలల కమానం కళ్ళాలల్లా మూలుగుతున్న మక్కలను వడ్డను కొనచ్చు కదా. ఇది ఎందుకు కొంటలేరయ్యా అని ప్రశ్నించిన వాళ్ళను ఈ తీరుగా తిప్పల పెట్టుడు సర్కారుకు ధర్మమేనా, న్యాయమేనా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అయితే నిజమేనే తాత, వానలు ఈదురు గాల్పులు వచ్చినప్పుడు రైతులు పానాలు అరచేతిలో పెట్టుకొని ధాన్యం కావాలంటున్నారు. అంతేందుకే ఈ ఎండలకు సుడివడి పాపం కొంతమంది రైతులు ధాన్యం కుప్పల మీదనే జీవిడబట్టిరి. ఆ ముచ్చట ఏమని చెప్పుకోవాలి తల్లి, రైతులు కొత్తగా చచ్చిపోయేదే ఉన్నది, వాళ్ళు చచ్చిపోతారన్న సంగతి అందరికి తెలియదా అన్నట్టు మాట్లాడతారే కొంతమంది పెద్ద మనుషులు. ఇక మేము ఎట్లా దున్కాయ మా రైతులం చెప్పు. కానీ ఈ ముచ్చట మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం నిక్కచ్చిగా మాట్లాడిండే. ప్రజలు ప్రతిపక్షాలు చెప్పినట్టు మా సర్కారు ధాన్యాన్ని సరిగ్గా కొంటలేదు, దానికి నేను క్షమాపణ చెప్తున్నా అని మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది, కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. ఇప్పుడు రేవంత్ సార్ సర్కారుకు దమ్ము ధైర్యమే ఉంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసుట్ల మా సర్కారు తప్పిదం ఉన్నది అని మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ను చేయిపాటి సర్కారు నుంచి సస్పెండ్ చేయమని చెప్పు. ఇసుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు సర్కారును ప్రశ్నించిన మా సొంటి బక్కోల మీద బలాన్ని చూయిస్తారా? సర్కారును ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అన్న అశోక్ అన్నను సస్పెండ్ చేస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? సో ఈ సర్కార్ పెద్దలకు ఉండాలనే. ఆయన అన్న రాజకీయం ఏం మాట్లాడిందని ఇసొంటి నిర్ణయం తీసుకున్నారో అర్థమే అయితలేదు. అర్థమవుడే ఉన్నది, సర్కారు శాతగాంతనాన్ని ఎవరు ప్రశ్నించద్దు అని బెదిరిస్తారు అన్నట్టు. అయినా ఇది ఏం గడ్డ అనేది ఈ పాలకులు మర్చిపోతారు కావచ్చునా ఏంది? రజాకారులను తరిమి కొట్టిన తెలంగాణ గడ్డ ఇది. ప్రశ్నించుడు పోరాటం చేసుడు అనేది అవ్వబోసిన ఉగ్గు పాలతోటి నేర్చుకున్న పోరాటాల పురిటి గడ్డ ఇది. ప్రశ్నించే ప్రజలను బెదిరిస్తాం అని అంటే అగ్గిని అరిచేతిలో పెట్టుకొని దాచినట్టే. ఈ ముచ్చట పాలకులు అర్థం చేసుకుంటే మంచిగుంటది. మందిని ఎక్కిరించే గురువింద గింజ తన కింద నలిపారు కదా అన్నట్టు సెంటర్ సర్కార్ను విమర్శిస్తున్న మన రాష్ట్ర సర్కారు పెద్దలు ఇక్కడి రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరో ఏమోనే. విమర్శించేటందుకు నోరుంటే అయిపోయా, కానీ మంచి పాలన ఇయ్యాలంటే దమ్ము ఉండాలన్నాయ, జనాలకు మేలు చేయాలనే సోయి ఉండాలన్నాయ. అవే చక్కగా ఉంటే గిట్ల జనాలతోటి మాటలు ఎందుకు పడతారు? అట్లా మాట్లాడిన జనాలని గిట్ల గోసెందుకు పెడతారు? సరే సరే గాని ఇప్పుడు ఊళ్ళో నీ పరిస్థితి ఏందే మరి? నా పరిస్థితి ఏమున్నదే, రాజు లేకుంటే రాజ్యం కొట్టుపోతా. వాళ్ళు నన్నేలేసుడు కాదు, చక్కటి పాలన ఇయ్యని పాలకులను నేనే లేస్తానా. ఇవాళ వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది కదా అని ప్రశ్నించిన ప్రజల మీద ప్రతాపం చూపిస్తారు కాబట్టి
వచ్చే 2.5 ఏళ్ల తర్వాత ఓటు అనే ఆయుధంతో మా ప్రతాపం ఏందనేది మేము చూపిస్తాం చూడు. అవును, నువ్వన్నది కూడా నిజమేనే. పిల్లినైనా కత్తేసి కొడితే పుల్లి లెక్క గాండిస్తదన్నట్టు ప్రశ్నించిన ప్రజలను గోస ఉచ్చుకుంటామంటే ఏదో ఒక నాటికి వాళ్ళే పులులై గాండిస్తారు. అరే అది కాదు పిల్ల, చేయి పాచి అంటే మాకేమన్నా కోపమా? ఈ పాలకులు మాకేమన్నా శత్రువులా చెప్పు? వీళ్ళు మాకు మేలు చేస్తారనే కదా వీళ్ళు ఓట్లకు ముంగట చెప్పినట్టు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం తెస్తాడు అని అంచనే కదా నమ్మి ఓట్లు గుద్ది ముఖ్యమంత్రిగా రేవంత్ సార్లు కూర్చుంటే పెట్టింది. వీళ్ళ చేయి పాచికి అధికారం ఇచ్చింది. ఓట్లకు ముంగట అన్న మాట ప్రకారం ప్రజలకు తిప్పల కాకుండా చూసుకోవాలన్నా వద్దా? చూసుకోవాలి గాని ఆ సోయి లీడర్లకు ఉండాలి కాదే. సరే సరే గాని ఆ పంచాయతీని పక్కకు పెట్టి ఎండలు ఎవ్వరింటికి పోకుండా చప్పుజెక్ ఇంటికి పో. ఇంకేడికి పోతా నా సందన నేనుంటా. మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు మంది పాలనను ఎక్కిరించిన వాళ్ళు మరి వీళ్ళ పాలన చక్కగా చూసుకోవాలా వద్దా? పాలన చక్కగా చేయకుంటే ఎట్లా చేస్తారు ముసలోడా? వాళ్ళు ఏం చేసినా అదే కరెస్టు. నువ్వు సప్పు చెప్తా ఎవ్వరితోటి లొల్లి పెట్టుకోకుండా ఇంటికి పో. మా ముసలోని ఏదో అదరగొడదామని అట్లా మాట్లాడినా గాని మోక మీద మాత్రం రైతుల కష్టాలు చెప్పవసం కాకుండానే ఉన్నాయోలా. పాపం ఆ ఒడ్లు మక్కలు ఎప్పటి వరకు అమ్ముడు పోతాయో ఏందో తెలియదు కానీ ఆలస్యమైన కొద్దీ మళ్ళా పంటేసే రోజులు మాత్రం దగ్గర పడుతూనే ఉన్నాయి. మరిగా రైతుల కష్టాలు జల్దిన్నే తీరవాలని మన జోర్దార్ తరపున సుతం కోరుకుంటున్నాం. మనుషులు 100 ఏళ్ళు బతకాలే కానీ 100 మీద 1-2 ఏళ్ళు ఎక్కువ బతుకుతేనే మస్తు స్పెషల్గా చూస్తుంటారు మన దిక్కు. వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, 60-70 ఏళ్ళకే డెడ్ లైన్ పెట్టిన ఈ జమానాల గట్లెట్లా జీవిస్తున్నారని సీక్రెట్ల కోసం ఆరాధిస్తుంటారు. అసొంటిది గీడొక జీవి దాని అసలు జీవితానికంటే డబల్ వయసుతోటి జీవనం సాగిస్తున్నది. మనుషులోలే కట్టె పట్టుకునేందుకు చేతులు లేవు గాని లేకుంటేనా కట్టెతోని పరుగులే తీసేది కావచ్చు పాపం ఈ కోడి పుంజు. నాటుకోళ్లు 6 నుంచి 8 ఏళ్లు బతుకుడే చాలా కష్టం. ఒకగాల బతికినా కండ బాగా పట్టిందని మనోళ్ళు బగారా బువ్వలకు కూరొండుకొని తింటారు. కోడిని జీవితకాలమే సరిగ్గా బతకనియరు. అసొంటిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి దిక్కున్న విద్యానగర్లుండే ప్రవీణన్న కోడి వయసును డబుల్ అయ్యేటట్టు చేసిండు. ప్రవీణన్న బిడ్డకు 2 ఏళ్లుండగా ఈ కోడి పుంజు వీళ్ళింట్లో పుట్టిందట. ఆ బిడ్డకి ఇప్పుడు 18 ఏళ్ళు వస్తే ఈ కోడికి 16 ఏళ్ళు వచ్చినాయి. ఇక అప్పటి సుంది ఇంట్లో మనుషులనే పెంచుతున్నాడట ఈ కోడిని. పెంచుకునేటోళ్ళందరూ కొన్నొద్దులు పెంచుకొని కూరొండుకొని తింటారు. కానీ అన్న అట్లా కాకుండా కడదాకా తోడుండేటట్టు పెంచుతున్నాడు. దీనికి పేరు కూడా పెట్టిండు టింకు అని. ఈ టింకు గానికి తోడు ఓ కుక్క లియోను సుతం పెంచుతున్నాడు. ఇవి 2 మంచిగా దోస్తాన్ చేస్తున్నాయి. మరి టింకు గాని తిండి రహస్యం ఏందో చెప్పన్నా? ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రూట్స్ బాగా తింటుందండి. దానిమ్మ, ఇంకోటి గ్రేప్స్ బాగా ఇష్టంగా తింటుందండి. ఇది కంపల్సరీ నేను 2 డేస్కి ఒకసారి వీటి గ్రేప్స్ ఇస్తూ ఉంటా. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్గా మొత్తం తోటంతా తిరుగుతూ ఉంటుంది. దీనికి తినేది సజ్జలు మాత్రం ఎక్కువ తింటుంది. సజ్జలు తింటుంది ఇది ఆహారం. మామూలుగా లేదు కదా దీని డైట్ ప్లాన్. ఇంకో 2 ఏళ్ల దాకా మంచిగా బతుకుతుందని ప్రవీణ్ అన్న అంటున్నాడు గాని ఉన్నంతకాలం ఇంకెన్ని రికార్డులు కొట్టుకుంటా సల్లగా బతుకుండాలని మన జోర్దార్ జనాల తరపున కూడా కోరుకుందాం. అరే ఈ నడుమ ఏం చిల్లర పోరగాళ్ళు తయారవుతున్నారు అలా కొంతమంది. ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కేసులైనా అసలుకే రేవు కొత్తలేరు. ఓ దిక్కు పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నారు, ఇంకో దిక్కు కేసులు సుతం గట్టిగానే పెడుతున్నారు. ఆయన ఇగో గిసొంటి ఏషాలు మాత్రం మాంతలేరు అలా కొందరు పోరగాళ్ళు. చూస్తున్నారా అనుల్లా బండి మీద ఎత్తున్న విన్యాసాలు ఎట్లున్నాయో. బండి గాల్లే పోవుడు కాదు, జర్రంతైతే బండి నడిపేటోని పానాలు గాల్లే కలిసేటట్టే ఉన్నాయి. అయినా కూడా గింతనన్న గుబులు లేకుండా స్టంట్లు చేస్తున్నాడు ఈ మోతేవారి. స్టంట్లు చేసుడే కాదు, ఇన్స్టాగ్రామ్ ల లైకులు వ్యూస్ కోసం ప్రాణాలతోని చెలగాటం ఆడుకుంటా వీడియోలు తీస్తున్నాడు. కేబీఆర్ పార్క్ షామీర్పేట్ రోడ్డు మీద ప్రమాదకర విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ వీడియోలు బగ్గనే వైరల్ అయినాయి. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యేటాళ్లకు బంజారాయిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించేటట్టు బండి నడిపినందుకు ఈ పోరని మీద బిఎన్ఎస్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు రాసుకొని స్టంట్లు చేసిన మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. తిప్పి కొడితే 20 ఏండ్లు కూడా లేవు ఈ పిల్లగానికి. పేరు షాదాబట. జెప్టో నౌ దాంట్లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడట. సోషల్ మీడియా మోజుల వాడి పానాలను కూడా లెక్క చేయకుండా ఇసొంటి స్టంట్లు ఎవ్వరు చెయ్యొద్దు. బహిరంగ రోడ్ల మీద నిర్లక్ష్యంగా వాహనాలు నడిపొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చిండ్రు. మరిగా పబ్లిక్ చూసేటోళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇసొంటోళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. కాబట్టి ఇసొంటి వీడియోలు ఎవ్వరు చేసినా వాళ్ళ వీడియోలకు మీరు రిపోర్ట్ కొట్టాలి, డిస్లైక్ చేయాలి. అట్లయితేనే ఇంకొకరు ఇసొంటి వీడియోలు చెయ్యకుండా అవుతారు. లేకుంటే ఇసొంటి ఆవారగాలు వాళ్ళ పానాలనే కాదు మంది పానాలను సుతం ఆగంలో పడిస్తారు. కాబట్టి ఇసొంటోళ్లను అసలుకే క్షమించొద్దు, ఎంకరేజ్ చెయ్యొద్దు. ఏమంటారు లా పబ్లిక్? శిషి ఏ మనుషులు తయారవుతున్నారొల్లా కొంతమంది జనాలు. అరే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగటందుకు సుతం వెనకాడతలేరొల్లా.
మన మనుషులము మానవత్వం చూపించాలన్నదే మర్చిపోతున్నారు. అగో అసలు ముచ్చట చెప్పకుండా గంతగానం గరమైతున్నదని మీరు నా మీదకి గారానికి రాకుండ్రి. అసలు ముచ్చట ఏరికైతే మీరు సుతం గట్లనే గారానికి వస్తారు. కావాలంటే చూడుండ్రి. ఏహే ఎవ్వలిగింత కూడా తగ్గుతలేరు కదా. చిన్న పెద్ద అని తేడాలు ఏం చూపెడతలేరు. గట్టిగున్న పొటేళ్లను లావట్టనికి ఒకరికొకరు సాయమవుతున్నారు. వీటి ఓనర్లు మంచిగుండి వాటికి తొవ్వల దెబ్బలు తాకుతానన్నా సాయం చేయరు కావచ్చు గాని ఓనర్లు బేజారయ్యేటాళ్లకు సమరోత్సాహంతో సాయం అవుతున్నారు. ఫ్రీగొచ్చిన వాటి కోసం ఎంత రిస్క్ కైనా తగ్గేదే లేదంటున్నారు. ఉత్తరప్రదేశ్ దిక్కు కౌశాంబి అనే ఊర్లో మేకల లోడుతోని పోతున్న లారీకి టక్కరైతే ఈ తీర్ల తిప్పలు పడ్డారు అక్కడి జనాలు. అందులున్నోళ్ళు టక్కరై గోసపడితే అయ్యో పాపమని సుతం అనుకుంటా మేకల మీద ఎక్కలేని ప్రేమ చూపెట్టిండ్రు. ఈ లారీలా దగ్గర 200 మేకలుంటే 20 మేకలు దాకా జీవిడ్చినాట. కొన్ని మేకలకు కాలిరిగినాయట, దెబ్బలు కూడా తాకినాయట. 4 మనుషులకు దెబ్బలు తాకినాయట. ఇక అక్కడోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఏడిస్తే మనుషుల కంటే మేకలే ఎక్కువని అని దుమ్మెత్తి వస్తున్నారు ఈ మేకల ఓనర్లు. ఈ బుడ్డ వీడియోను ఇంటర్నెట్ లో తిప్పుకుంటా కరువుకు కేరాఫ్ ఉన్నారు కౌశాంబి జనాలు అనుకుంటా తిట్టకుంటా తిడుతున్నారు నెటిజన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.